ఒకసారి ఒక సుగంధమైన ఆకుపచ్చ అడవిలో నట్టి అనే చిన్న ఉడుత ఉండేది. నట్టి ఒక జిజ్ఞాస, ఆడుకోవడానికి ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉండే ఉడుత. ప్రతిరోజూ వృక్షాలపైకి ఎక్కుతూ, కొమ్మల మధ్య ఊగుతూ, తన మిత్రులతో దాగుడుమూతలాడుతూ కాలం గడిపేది. ఒక ఉదయం నట్టి తల్లి అతడిని పిలిచింది. నట్టి, అంది, చలికాలం త్వరలో రానుంది. చలి నెలల్లో మాకు సరిపడా తినే గింజలు సేకరించాలి. నువ్వు నాకు సహాయం చేస్తావా? నట్టి ఒక ప్రకాశవంతమైన రాయితో ఆడుకుంటూ తలపైకి లేపి నిట్టూర్పుగా వేశాడు. కాని అమ్మా, తినే గింజలు సేకరించడం చాలా బోరింగ్. నేను ఆడుకోవాలనుకుంటున్నాను. ఆమె నిమ్మళంగా చిరునవ్వు నవ్వింది. నాకు అర్థమవుతుంది, నట్టి. కాని భవిష్యత్తుకి సిద్ధం కావడం ముఖ్యమని గుర్తుపెట్టుకో. మేము ఇప్పుడు పని చేయకపోతే మంచు వచ్చినప్పుడు ఆకలి వేయవచ్చు. నట్టి అంగీకరిస్తూ తలూపి తన తల్లిని చేరాడు. కలిసి వారు ఒక్కొక్కటి తినే గింజలు సేకరించి తమ సొమ్మసిల్లి గూడులో నిల్వ చేయడం మొదలుపెట్టారు. కొంతసేపటి తర్వాత నట్టి తన స్నేహితులను సమీపంలో ఆడుకుంటున్నట్లు చూశాడు. అమ్మా, నేను ఇప్పుడు ఆడుకోవచ్చా? అని అడిగాడు. ఆమె వారి గింజల సేకరిస్తూ చూసింది. సరే, నట్టి. కొద్దిసేపు ఆడుకోవచ్చు. కాని తర్వాత తిరిగి వచ్చి నాకు సహాయం చేస్తానని హామీ ఇవ్వు. ధన్యవాదాలు, అమ్మా, అని నట్టి ఉత్సాహంగా అరిచాడు మరియు తన స్నేహితులను చేరడానికి పరుగెత్తాడు. రోజులు గడిచాయి మరియు నట్టి ఎక్కువ సమయం ఆడుకోవడంలో గడిపాడు. కొన్ని గింజలు సేకరించి వెంటనే వెళ్లి ఆడేవాడు. కాని అతని తల్లి మాత్రం కష్టపడి పనిచేస్తూ ఆహారాన్ని సేకరించి నిల్వ చేసేది. త్వరలో వాయువు చల్లగా మారింది మరియు మొదట మంచు పడ్డాయి. నట్టి వణుకుతూ తన గూడులోకి త్వరగా వెళ్ళాడు. అమ్మా, చాలా చల్లగా ఉంది. మనకు సరిపడా ఆకు తినే గింజలు ఉన్నాయా? అని అడిగాడు. అతని గొంతులో వణుకు. ఆమె మెత్తగా నవ్వుతూ తలూపింది. అవును, నట్టి. మానకు సరిపడా ఉన్నాయి. మేము చేసిన కష్టపాటికి ధన్యవాదాలు. నట్టి తల్లిని పట్టినట్లు ఒక పశ్చాత్తాప భావన కలిగింది. అతను తన ఆడుకుంటున్నప్పుడు తన తల్లి నిరంతరం పనిచేస్తూ ఉండేదని గుర్తు చేసుకున్నాడు. క్షమించు, అమ్మా. నాకు ఇంకా సహాయం చేయాలని ఉంది. తల్లి అతన్ని ఆప్యాయంగా కౌగలించుకుంది. అది సరే, నట్టి. నువ్వు నీదైన రీతిలో సహాయం చేశావు. కాని ఇప్పుడు భవిష్యత్తుకు సిద్ధం కావడం ముఖ్యమని అర్థమైందా? నట్టి తలూపి ఇకపై బాగా చేయాలని సంకల్పం చేశాడు. ఆ రోజునుంచి అతను ఆడుకోవడాన్ని మరియు తన తల్లికి సహాయం చేయడాన్ని సమతుల్యం చేశాడు. ఆడుకోవడం మజాగా ఉంటుందని, కష్టపడటం మరియు భవిష్యత్తు కోసం సిద్ధం కావడం కూడా ముఖ్యమని అతను నేర్చుకున్నాడు.